అవ్వా అవ్వా మంచిగున్నావా? మంచిగున్నావు. నేను గా గుడి పక్కనున్న రామయ్య కొడుకుని. ఎల్లుండి మన వాడలో అందరం కలిసి అంటలకు పోదాం అనుకుంటాను. పోదాం. మరి నువ్వు కూడా వస్తావా? అత్త పోదాం. వస్తా అంటాను గానీ మరి మేకను కొద్దాం అనుకుంటాను. అక్కడ మనిషికి ఇంటికి 1000 రూపాయలు కావాలి. మన నీ దగ్గర ఉన్నాయా? పింఛని వాళ్ళే. పెద్ద సమస్య వచ్చి పడిందే. పింఛన్ వాళ్ళేదా? మరి పైసలు ఎట్లా ఇస్తావు? ఎల్లుండే కదా వంటలకు పోయేది. మరి పింఛన్ వచ్చినాక నీకు ఇస్తా. పింఛన్లు వచ్చిన గట్లుండే కదా అవ్వ. ఇది అందరి ముచ్చట కదా. అందరు పైసలు ఇచ్చిలిగో, పేర్లు కూడా రాసుకున్నా ఒక్కొక్కరిది. చూడు అందరి పేర్లు కూడా రాసుకున్నా, పైసలు కూడా ఇచ్చిల్లు. మళ్ళీ నువ్వు ఒక్కదాని ఇవ్వలేదు అనుకో, అందరు నన్ను ఏమంటారు? ఇంటింటి పోయి రాసుకొని వస్తానా. మరి నువ్వు ఎట్లా చేసి పైసలు రెడీ చేయరాదు? బ్యాంక్ పోయి చూసుకోపో పింఛన్ పడ్డదో లేదో. చూసుకుంటా, మరి ఇస్తా. చూసుకొని సరే, పేరైతే రాస్తానా? సరే గాని ముక్కలు కొరకడానికి పనులు మంచిగా ఉన్నాయి కదా? కొరుకుతా. నీకేందవ్వో, అయినా ఏం పెట్టినావా? గద్ద గట్టిగా ఉన్నాయి పళ్ళు. నేను బొగ్గు పెట్టి తవ్వుతా. ఓ గందుకే గంత గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పేస్టులు పెట్టి తోమినా పనులు బెండ్లే అవుతాయి. సరే ఇగో పేరైతే రాసుకున్నా. ఎల్లుండి పొద్దుగాలనే రెడీ అయ్యి ఉండు. మళ్ళీ నువ్వు లేట్ చేసినావు అనుకో అందరు నన్ను అంటారు. పోతాను మరి. పోయిరా, నేను తెత్తపో. పింఛన్ అడగన పైసలు ఇవ్వాలి మరి. ఇత్తపో. ఈ గల్లి అయిపోయింది. ఇక ప్రసాద్ బాబు వాళ్ళ గల్లీకి పోయినామంటే అయిపోతుంది. ఇక ఉన్నాడో లేడు మా ప్రసాద్ బాబు, ఏం చెప్తాండే? అందరేమో పని నాకప్ప ఎప్పిల్లు, కానీ ఇదంతా ఎప్పుడు కావాలి చూద్దాం. గల్గల్ సపుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకలు తెత్తానే, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాల నీ నేన భావనునే కాదు. అగో ఏమో కూని రాగాలి వినపడతానే. హే మా ప్రసాద్ బావా, ఓ ప్రసాద్ బావా, ఇవాళ నిమ్మలంగా పోతాను. నిమ్మలంగా లేకపోతే ఉరుకులాడమంటావారా? అయ్యో ముట్టుకోగానే షాక్ కొడతాను. ఏంది నువ్వు అనుకున్నావు? బాగా ఉరుకులాడతాను. రోజు ఆగమాగ మీద పోతావు, ఇలా రాగాలు తీసుకుంటా పోతాను ఏంది అని అడిగిన. ఊరువారి ఇదేమన్నా న్యాయమేనారా? నా తొవ్వల నేను పోతాంటే అచ్చకిన్ని మాటలు ఆడిది ఏముంటుందో నీకు ఇలా? పుట్టుడు కాదే లప్ప బావా, 1 కోటి రూపాయలు ముచ్చట చెప్దామని బాటలు దొరికించుకున్నా. నువ్వేమో ఆగంగల్ల మౌనికి రోగంగల్ల పెళ్ళామన్నట్టు బాగా ఉరుకులాడుతావు. ఏంది నేను ఉరుకులాడుతున్నా? గడ్డి తినే బర్రెకు గర్రెక్కునట. నీ కథ గట్టే ఉన్నదిరా బామ్మది. అసలు ముచ్చట చెప్పురా అంటే సోది పెట్టబడితేరా? చెప్పహ. ఏం లేదు బావా, మన వాడలో అందరు కలిసి వంటలకు పోదాం అనుకుంటాను. నీ అంతా పిచ్చోలేరా బామ్మది. మనం ఓడి ఎందుకురా? పిలుతావి రావా? అవేమైనా చెట్ల కింద ఉన్నాయనా? నువ్వు కేకలు పెట్టగానే లెంకలు పెట్టుకుని రావడానికి. అండక తినపోదామంటానా. ఊరువారి అండక తిన్న నారా నువ్వు అప్పంచలు చెప్పేది? మరి అదే అందుకనే నేను పిచ్చి బామ్మది అనంట. అరే అండక తిందామంటే చెప్పడానికి ఓ సోది సొల్లు పెట్టబడితేమన్నా నువ్వు? నేనేం చెప్తానా, వంటలకు పోదామనే కదా చెప్పేది. సరే నువ్వు వస్తాను కదా, నీ పేరైతే రాస్తానా. అత్తనవా అంటే అందరు వినప్పుడు రాకపోతే ఎట్లుంటది? మా అత్త రాసుకో నా పేరు. ఊరికనే రాసుకున్నాడు కాదు, ఇంటికి 1000 రూపాయలు అయితేనే ఆడ మేకను కొత్తాను. మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలి మరి. ఊరిని అక్క 1000 రూపాయలు? అవును. ఈ అగ్గన వల్ల 1000 రూపాయలు ఏడ దొరకాలరా అయ్యా? అందరికి ఇట్లనే అంటే ఇక పైసలు పెడితే తర్వాత ముందర పడ్డ మూతి పనులు రాలుతాయి. నీ మూతి పనులు ఎందుకు రాలుతాయి కానీ మరి ఇక సమయ బాబు మొన్న ఒడ్లు ఎక్కవేనా 1500 ఇవ్వాలి. సరే నా పేరైతే రాసుకో. పోయేటప్పుడన్నా లేకపోతే నువ్వు కలపరాదు, నేను ఇస్తా. ఇచ్చిన పోయేటప్పుడు పోయి అడుక్కోనరా. ఎల్లుండి కదా పోయేది, రేపు ఇంటి ముందర కూర్చొని అడుక్కోనరా, అయిపోతా లెక్క. అందరూ రేపిత్తా మా పిత్తా పింఛనకి ఇస్తానంటే నా తర్వాత నా పని ఏమవుతుంది? అరే ఆయన ఇచ్చినాక ఇస్తారా? నా పేరైతే రాసుకోరా. మాయలే కొంచెం పడతాయి బామ్మారిది. అరే బాబు పెడితే పోతానే ఆరా. అందరికి అట్లా అంటారు బావా. ఇగో గా ముసలమ్మ దగ్గర పోతే నేను పింఛన్ వచ్చినాక ఇస్తా అని చెప్పింది. గా ఇంటి ఆమె దగ్గర పోతే మా ఆయన వచ్చినాక ఇచ్చిన చెప్పింది. నువ్వు కూడా గట్లే చెప్తాను. మరి ఎట్లా పది? వారే ఊళ్ళో అందరితో ఏమని చెప్తా తెలుసా? నాకు ఎవ్వరు లేకుండా మంచిదే, మా బామ్మర్దు నడువు నాకని చెప్తా. నువ్వు ఈ 1000 రూపాయలకు భయపడతావరా? అయినా 1000 రూపాయలు నేను ఇస్తా అంటాను కానీ నువ్వేం బాధపడకు. ఆయన ఇచ్చినాక నీకు మా ఇస్తా కానీ కలపరాదురా. నా పేరైతే రాసుకో. రాయి, నా పేరు రాయి. అవసరం ఉన్నప్పుడు మంచిగానే చెప్తావు ముచ్చట్లు. అవసరం తీయడం కాలుతో జాడిచ్చి నువ్వు రాయి. నాకు ఊదరి ప్రసాదం రాయి. అనుకున్నది పేరు.
ఇగో రాసిన మరి ఏదో గొర్రె పిల్ల కాదు పిల్ల మంచి మేకపోతులు తీసుకురా కొమ్ము తిరిగింది కావాలి గట్టిగా సరే గాని ఇగో అంటలకు పోదామని ఇంట్లో అక్క కూడా చెప్పు. కుక్కకి చెప్పు నాకు కుసుండి చెప్తా కానీ మీ అక్కతో నేను మాట్లాడరా బామర్ది. అదేందే బువ్వ తింటే కానీ పల్లెం పట్టుకోను అన్నట్టు చెప్తాను ముచ్చట. మా అక్కతో మాట్లాడితే నీ బొత్తేమైనా కరిగిపోతుందా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బొత్త అరుగుతుంది ఇంకేమైనా అరుగుతుంది అరే గివ్వని నీకెందుకురా నేను మాట్లాడా అంటే మాట్లాడరా బామర్ది. మీ అక్కతో అస్సలు మాట్లాడా. అయ్యో బడికి పోయే పోరాడు కదా, నీ బడికి పోను అని పట్టి కూర్చున్నట్టే కూర్చున్నావు కదా, గిద్దమ్మకు పట్టి ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? మరి ఏమనుకుంటాను రా నేనంటే నా రక్తంలో ఉన్నది రా మంకు పట్టు. మా తాత పూదల పెద్దలు మంకు పట్టు పట్టిందంటే ఇసిపెట్టకపోయాట గదే మంకు నాకు వచ్చిందిరా. మీ తాతలు చేసిలని నువ్వు కూడా చేసుకుంటా కూర్చుంటావా? వాళ్ళ కాలం అయిపోయింది, ఇప్పుడు నీ కాలం ఉన్నది కదా, వాళ్ళు చేసినట్టు నువ్వు కూడా చేస్తావా? అంటే అది రే రామ్ అయ్యో బామర్ది నువ్వు అన్నీ చెప్పురా, నాకు అస్సలే దాంతో మాట్లాడబుద్ధి అయితే లేదు. నేను మాట్లాడా నువ్వేం చెప్తావు చెయ్యి, నేనైతే మాట్లాడా అంతే. ఇట్లా మాట్లాడడానికి కూర్చుంటే రేపు పొద్దున అంటలకి ఎట్లా పోతామే, అక్కడ పని ఎట్లా చేస్తాము? అరే మాట్లాడకపోతేందిరా దానికి 2 చేతులు లేవా కాలు లేవా? కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ వస్తుంది, చేతులు ఉన్నాయి కాబట్టి అండుతుంది. అనినాక తింటే కానీ నేనైతే మాట్లాడరా బామ్మర్ది. ఎందుకే పనికి మాలిన రావులు నాకు అర్థం కాదు. తినడానికి మాత్రం ముందుంటా కానీ మాట మాత్రం మాట్లాడవు అన్నమాట. అరే ఎదురా కోపానికి వస్తాను బెదిరిస్తాను. అరే నీకు కూడా నీ అక్క బుద్ధులు వచ్చినాయి చెప్తున్నా, నాతో పెట్టుకోకు అసలే నేను మంకుపట్టు. మంకుపట్టు బాగా మెక్కి బలిసి కొట్టుకుంటాను. అరే బావనరా ఏం మాట్లాడుతున్నావు బుద్ధునా? మరి లేకపోతే ఏంది బావా, అక్కతో మాట్లాడండి మంకుపట్టు అని చెప్పేసి ఒకటే మాట మాట్లాడతాను. మీ అక్కకు నువ్వు చెప్పు కానీ నేనైతే చెప్పరా బాయ్ నీ ఇష్టం. నేను కూడా రమ్మంటే అత్త లేకపోతే నా పేరు కొట్టాయి వద్దు ఉంచుతానా. ఇగో మా అక్కకు నువ్వు చెప్పవు కదా, అంతే కదా, మాట్లాడతలేవు కదా. ఇవన్నీ ముచ్చట్లకి ఇక్కడ వద్దుగా. మా అక్కకు నువ్వు చెప్పకపోతే నేనే చెప్తా. పోదాంపా ఇంటికి మాట్లాడడం మంచిగా ఇక నడు. నీ తీట చెప్తా రా చెప్పుకో నేను చెప్తారా నాకు తీట పట్టిందని చెప్తారా. ఎగిరితాండు అయితంగాని ఏమైనా వెళ్తారా మరి. ఇగో ఇక పోషం వస్తుంది, ఈ గల్లీలో సమ్మక్క వస్తుంది, ఆ గల్లీలో రమేష్ అన్న వస్తాడు, ఆ చంద్రన్న కూడా వస్తాడు. చంద్రన్న వస్తాడా? అవును రాకైతున్నది. పోయినసారే బాగా తాగి లొల్లు పెట్టి అంత ఆగం చేసిను. ఈసారి లొల్లి లేదనుకో బామ్మది మొత్తం బాధ్యత నీదే నాకు తెలియదు. పోయినసారి లొల్లి కావడానికి కారణం ఎవలే నువ్వే. వద్దు అంటే పెగ్గు మీద పెగ్గు పోసినావు, వాడేమో అవుట్ అయి లొల్లి పెట్టిండు. అరే ఉన్నది పోయకపోతే ఎందుకు వాడికి అట్లయితే నాకు తెలుసారా. ఇగో వాని పొత్తు నాకు పొత్తు ఈసారి లేదురా బాయ్. నేను సపరేట్గా తాగుతా అంతే. నువ్వు సపరేట్గా తాగి సపరేట్గా ఉంటే ఏ లొల్లి కాదు. నేను ఎవరికి ఏం చేయాలో అదే చేస్తా, సరేనా? నీ ఇష్టం ఇక. ఆగో ప్రసాద్ బావ, అక్క లోపల ఉన్నట్టున్నది, పిలువు. కిందికి కొడితే పైకి వెళ్ళాలి. నీకేం చెప్పినా నేను పిలువని పిలుచుకో, నీకు తీరుంటే. నువ్వు పిలువంటే నన్ను పిలువమంటావు? నేనే పిలుతారా? నీకేం చెప్పినా నువ్వు ఎందుకని తీసుకొచ్చినావు ఇక్కడికి? నేను పిలువా అంటే పిలువా. అది కాదు బావా, మా అక్క నువ్వు పిలిచింది ఎట్లుంటది, నేను పిలిచింది ఎట్లుంటది, ఒకసారి పిలువు. అరే ఓ పిచ్చి బామ్మది పిలువు. ఏరా అదేంది బావా, పాము కోసం పాట పాడితే పంది వచ్చినట్టు మా అక్కను పిలిస్తే వాళ్ళకి వచ్చింది ఏంటి? ఈ అక్కను పిలిస్తేనే ఆకత్తదిరా. అదేంది గట్లెట్లయితే బావా? ఎట్లయితుందో చూడు. దరోసా రమన్. సరే రోజా ఓ చెల్లె మరిది వెళ్తాండు బయటకు రాయి. ఏంటిదట చెప్పమాను. చెప్పన్నాడు చెప్పు. అదేంది బావా, చక్కగా పిలితే అయిపోయేదానికి గీవెన్ ఎందుకు రమ్మన్నావు, గావెన్ ఎందుకు పిలువమన్నావు? అరే నీ మెదడు ఇక్కడ లేదురా, మోకాలు ఉన్నది. ఎన్నిసార్లు చెప్పాలరా, దానికి నాకు మాటలు లేవని మళ్ళీ గదే ముచ్చట ఒత్తెత్తి పలుకుతాను. మంచిగానే ఉన్నది అక్క, నువ్వైనా మాట్లాడచ్చు కదా, ఆయన అంతకు నువ్వు ఇంతకు. అది మాట్లాడినా నేను మాట్లాడా. నీకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు లేవు, పౌరుషం ఉన్నది, నా రక్తంలో ఉన్నది. నేను మాట్లాడకంతే, సచ్చినా మంచిదే, మాట విన నిలబడతా నేను. ఆయనకి ఎంత ఉంటే నాకెంత ఉండాలి? ఆయన నోరిప్పి మాట్లాడేదాకా నేను ఇంకా మాట్లాడా. మీరిద్దరు మాట్లాడుకోకూర్రి, మధ్యలో నా పానంది ఇది. చూడు అదే ఏం మాట్లాడుతుంది, ఎంతవరకు అంతే మాట్లాడుతుంది. మీ అబ్బాయి ఆ గిన్నె నేర్పినా మీకు? అవు గట్లా అంటాండి. గట్లా అంటానా నువ్వు నాకు చెప్తాను? మీ అయ్యవ గిదే నేర్పిండా అంటాను, గయ్యనా మాటలు మొగలకి అత్తాయి కోపాలు ఆడలకు రావా?
మొగోళ్ళకి వస్తుందా కోపం, ఆడోళ్ళకి రాదా అంటాను. నీకైనా బుద్ధున్నదా? మొగోని ఎన్నైనా మాట్లాడతా, ఆడదానివి ఆడదాని చాలుండు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతా. సీరి పోగులేతా ఆడదాని సందాలు ఉండాలి, సీరి పోగులేస్తా అంటాడు. ఏమైందిరా? మాట్లాడతాను ఇక్కడికి వచ్చినాక మనసు కాబట్టి చూస్తానా భాగవతం ఎట్లా జరుగుతుందో. మాట్లాడతాను ఇక్కడ తీసుకొచ్చేవా? అంతా చూస్తాను కానీ ఆపురి మిల్లే ఇదంతా పక్కన పెట్టి కానీ వచ్చిన విషయం మాట్లాడతానా. ఎల్లుండి అంటలకు వస్తానవా లేదా? నన్ను కాదురా, ఇక్కడ అడుగు. కామెన్ అడుగుయింది మీ ఇద్దరికి వెళ్ళి కానీ నాకే ఉంది. అక్క ఎల్లుండి వంటలకు వస్తానా లేదా? అత్త అక్క పోదామానే, అక్క పోదామని అంటాను. నేను నిన్ను అడుగుతానా, గాలిని అడుగుతావు మళ్ళా? అయితే పోదాం. బావా అక్క అయితే వంటలకు వస్తానది. ఇగో పేరైతే రాసుకున్నాను, పైసలు రెడీ చేసుకో, నేను పోతాను. సరే రాసుకో. నాకు డౌట్ బావా, నువ్వు అక్కతో మాట్లాడతలేవు కదా, ఏమైనా తిట్టాలంటే ఎట్లా తిడతావు? ఏమన్నారా? నీకైనా బుద్ధున్నదా? నీకైనా సిగ్గున్నదా? మంచిగా తింటాను పడను నీ అవ్వ అంటాకంతే. ఆమె అడిగి చెప్తుంది. మంచిగా ఉంది. మరి బాగా కోపం వచ్చి కొట్టాలంటే? చూడు ఇప్పుడు చూడు. అక్క మరి నీ కోపం వస్తే? నాకు కోపమత్తేనా? నా కోపమత్తేనా? నీ అక్క నన్నే కొడతావే, మొగ నన్ను కూడా కొడతావే. నీ అక్క నన్నే కొడతావానే? బరాబర్ కొడతా, బరాబరి కొడతా. ఏ అప్పుడే మీ చెంపద పిల్ల ఉండప్పు. అరే బామార్ది చూసిన వారా ఎట్లా చేస్తారో, వీడి ఖర్చులు ఒలిగుట్టి చావరా నువ్వు మాకు. అంతా చూసినా కానీ అసలు వచ్చిన పని వదిలిపెట్టి అంత ఏమో చేస్తాలేంది మీరు? నీకెందుకు అన్ని వివరాలు, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. నేను రేపు పొద్దున వంటలకు వస్తానా లేదా అడగడానికి వచ్చిన. బావా రేపు పొద్దున వంటలకు వస్తాను కదా. అతను అక్క చెప్పింది పొద్దుగాల రెడీ అయ్యి ఉండు, సరే లేట్ చేయదు చెప్తాను. మీ ఇద్దరు ఎవరికి చెప్పుకుంటారో నాకు తెలియదు. ఏ పోరా అతను కానీ పోకుంటే ఇక్కడ ఉండడానికి ఏం లేదు. పో బుద్ధుదా నడు అక్క. వీళ్ళేమో కానీ నా దవడలు దల్లు అంటారు, నా దవడలు దల్లు అంటారు. లోపలికి పోను కూడా. ఏంది వీళ్ళు ఇల్లంతా గిట్లని గొర్రెల మంది లెక్క పిచ్చోళ్ళు లెక్క. ఛే, మధ్యలో ఆమెతో బంతి ఆడుకుంటారు కదా. అమ్మో ఈ లొల్లి మనం చూడలేం, మన పనితో మనం చేసుకుంటే అయిపోతుంది. ఓ సమ్మన్నా వస్తానుండే. అక్క ఏందక్క ఇక్కడికి ఇట్లా దీనంగా కూర్చున్నావు? ఏం చేయమంటావురా, నా రాతే ఇట్లా పాడుపడ్డది. అది సరే గాని వాళ్ళేందక్క గంతధ్వానం తయారైలు? వాళ్ళిద్దరి కోపానికి నిన్ను బలి చేస్తాను కదా. నువ్వు చూసింది గోరంతనేరా, చూడాల్సింది కొండంతుంది. అవునా? ఎందుకు మరి గట్లా పాము ముంగిస లెక్క కొట్టుకుంటారు? ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేసిన బగ్గుమనేటట్టుంది. పాలోళ్ళు పగ పెంచుకున్నట్టు గట్లా పగలు ఎందుకు పెంచుకున్నారు వాళ్ళు? అది మా మరిది ఉన్ను మా చెల్లె ఎడుకో ఊరికి వేయరట్రా. ఆ పెయిన కాడ ఇక మొగోళ్ళు ఉత్తగానే ఉంటారా. మా మరిది నలుగురితో కూర్చొని మంచిగా తాగిండట. ఆ మంది ముంగటనే మా చెల్లె ఇష్టం వచ్చినట్టు బూతుగా అడిగిందట. నన్ను ఆ నలుగురు ముంగట ఇష్టం వచ్చినట్టు బూతుగా అడుగుతావా అని ఈయన మాటే బంద్ చేసి, ఇక ఆయన కంటే నేనేం తక్కువ తిన్నా అని ఈమె మొత్తానికే మాట బంద్ చేసింది. ఇద్దరు పొత్తులా నేను గిట్లా అయినా. వాళ్ళు ఇద్దరే, వాళ్ళిద్దరు కరెక్టే గాని వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వెందుకు వచ్చినావు అసలు? మొన్న మా ఇంటికి వచ్చిండ్రా, మీ చెల్లె నాతో మాట్లాడతలేదు, ఒక 4 రోజులు మా ఇంటికాడ ఉండి మా ఇద్దరి మధ్యలో సర్దిపుస్తురా అని చెప్పేసి పిలిచిండు. అయ్యో పాపం అని చెప్పేసి 4 రోజులే కదా అని వచ్చినందుకు ఇప్పటికి వారం ఈయనే పాడుపడ్డా. వీళ్ళు మాట్లాడుకోరు, నన్ను పోనీయరు. మా ఇంటికాడ నా మొగడు, నా పిల్లలు, ఆ వ్యవసాయం, ఆ గొడ్లు అవన్నీ ఏడవాయను ఒక్కడు ఎట్లా చేసుకుంటాడో ఏమో. వీళ్ళేమో కానీ నా చెంపలు వాళ్ళకు కొడతారు. ఎడ్లెడ్లు పొడుచుకొని లాగల కాళ్ళెర కొట్టుకున్నట్టు
వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకొని నిన్ను గాయగా చేస్తాను కదా అక్క. ఏం చేయమంటావురా, గట్లుంది నా రాత. నీకేమైందక్క, నేను చెప్పినట్టు చెయ్యి, నీ రాత చక్కగా అవుతుంది, వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. అవునా? ఏంటిదో చెప్పరా. చెప్తా, ప్లాన్ విను. వదనే, ఓ వదనే, ఒకసారి బయటికి రావా? నా భాగ్యాకల్లో దాన్ని కైకిలికి రమ్మన్నారు, ఒకసారి చెప్పు పో. అయ్యో పోవాలి, నేను చెప్పు పో. ఈయన నిలుస్తున్నావు, ఇది ఏమైంది? ఓ బావా, ఇవాళ నువ్వు ఎంత మాట్లాడినా కూడా అక్క నీతో మాట్లాడదు. ఎందుకురా? నోరు పడిపోయిందా? నోరు పడిపోయిందా? నోరు పడిపోడు కాదు బావా, మీ ఇద్దరు ఏ లొల్లి పెట్టుకోకుండా మంచిగా కలిసి ఉండాలని మా అక్కి అలా మౌనవ్రతం చెప్తాంది. మా వదినే మా కోసం మౌననాథం చెప్తామా? మా వదినకి ఇంత మంచిదా? మా వదినకి ఇంత మంచిదా? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అరే మరి అలా దాంతో నీ ముచ్చట్లు ఎవరు చెప్పాలరా? ఇంకెవరు మాట్లాడతారు? నువ్వే మాట్లాడాలి, నువ్వే మాట్లాడాలి. ఏ నేను మాట్లాడా, నాతో కాదు. నీ సల్లగుండా కాదు, ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? నువ్వు మాట్లాడితే ఏమైతే బావా? నాతో కాదురా. అయ్యా మరేం చెప్తావు? నువ్వే మాట్లాడకపోతే ఊకో. ఓ వదిలే, ఈ టైంలో నువ్వు మౌనవ్రతం చేసుడేంది? ఇప్పుడు ఎట్లా? అరే నువ్వు మాట్లాడతావరా, నువ్వు మాట్లాడతావరా? నేను మాట్లాడు బావా. అబ్బా ఇక మరి మంచోడు కాదు, మాట్లాడు. నువ్వు మాట్లాడక నేనెందుకు మాట్లాడతా బావా? నువ్వు మాట్లాడుకోవచ్చు కదా మంచిగా. అబ్బా ప్లీజ్ రా, నా కోసం మాట్లాడరా, ఇప్పుడు ఒక్కసారి మాట్లాడరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. సరే తీ, ఇక ఇంత బతిలాడతాను కదా, ఇలా ఒక్కరోజు నీకోసం చేస్తా. మా బామ్మర్ది మంచోడు. ఇగో గా భాగ్యక్క పనికి రమ్మన్నది, ఇక ముచ్చరేపు గంతే. పనికి రమ్మన్నది ఇక ముచ్చట చెప్పాలి అంతే కదా? సరే నేను చెప్పొత్తా. ఇక భాగ్యక్కను ఓకే. సరే సరే. అక్క ఏం చేస్తాను అక్క? ఏం లేదురా, ఎటొచ్చినా? ఎటు లేదు, బావ రమ్మంటే వచ్చిన కానీ నువ్వట ఒట్టిగానే ఇంట్లో తిని పంటనవట, ఒక్క పని కూడా చేస్తలేవట. బావ చెప్తాండు, ఇంకా భాగ్యం ఎవరో ఫోన్ చేసిందట కైకిలికి రమ్మని, పనికి పొమ్మంటాడు. అని ఏం చేస్తాడట? 3 పూటలు తినుకుంటా ఇంటికాడ అంటాడా? పనికి మన పోతే చెత్తగిన కరుగుతుంది అట్నా? పోయి చెప్పు పో, పోదట నిన్నే పొమ్మన్నదని. ఇట్లనే చెప్పమంటావా? అట్లని చెప్పు పో, పొమ్మను. సరే. అబ్బా బామ్మది ఎంత మంచోడు, ఇలా వాళ్ళు లేకపోతే ఎవరు మాట్లాడను ఏం కథ. బావా బావా, నువ్వే బగ్గ తిని పంది బలిసినట్టు బలుతానవట, ఒక్క పని కూడా చేస్తలేవట. ఆయన పోతే ఏంది పనికి, నేనెందుకు పోవాలి, నేను పోను అని చెప్పి పో అంటాంది. ఏందిరా నన్ను గంత మాట అంటదా? 3 పూటలు తిని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళకుండా సపరేట్గా అనుకునేది అది. నన్ను గంత మాట అంటదా? అది ఇలా వాళ్ళకు పనికి పోకపోతే కాళ్ళెక్కలు ఇరిసి పొయ్యిలో పెడతాడని చెప్పు, పొయ్యిలో పెడతాడని చెప్పు. చెప్పు పోను, ఇట్లనే చెప్పమంటావా? ఎట్ట చెప్పు. సరే పొట్టు కూడా దొంగతాడని చెప్పి ఇంకా ఏమంటావు అదే? నేను ఊరుకుంటున్నా పనికి పోకపోతే? మరి అన్నా అక్క అక్క, నువ్వే 3 పూటల బగ్గ తిని ఒక్క పని కూడా చేస్తలేవట. ఇయ్యాల గనక నువ్వు పనికి పోకపోతే నీ కాళ్ళు రెక్కలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా అంటాడు. ఏంది? నా కాళ్ళు రెక్కలు ఇరగొట్టి పొయ్యిలో పెడతాడా? ఇలా ఆయన ఉంటాడో నేను ఉంటాడో చూద్దాంపా. చూద్దాం దాకా. బాగా మాట్లాడతాడు, ఆయన సంగతి చెప్తా. రాకనురా, చూడు ఇక్కడనే ఉన్నాడు. ఏంది నువ్వు బాగా మాట్లాడతానా? నా కాళ్ళు రెక్కలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా అంటానమాట. ఏంద్రా? అరే విజయ్, ఏమో బాగా నోరు లేతాందిరా, ఏమో బాగా నోరు లేతాందిరా, చెప్తానా మంచి మర్యాద కొద్ది. ఏంద్రా అంతలేందో మాట్లాడేది? నీకు దమ్ముంటే నాదని మాట్లాడు, నీకు దమ్ముంటే నాదని మాట్లాడు. దమ్ముకి మనం మాట్లాడకురా. నేను చెప్తానా, నాకు తిక్క లేచిందనుకో ఇప్పుడే సంపి బొంద పెడితే చెప్తున్నా, ఇప్పుడే సంపి బొంద పెడితే చెప్తున్నా. ఎట్లా ఎట్లా సంపి బొంద పెడతావు? బొంద పెట్టి ఇప్పుడు బొంద పెట్టు. ఏందా నువ్వు ఊకే నా మీద కత్తను? ఇన్ని రోజుల నుండి నువ్వు ఒట్టే నన్ను జాలి లేదా మొగలంటే పొట్టు పొట్టు కొట్టిన కాళ్ళు చేతులు ఇరుతాడట. మంచిగా అయిందా? మంచిగా అయిందా? వదిలే, నువ్వు మాట్లాడుతున్నావేంది?
మౌనవ్రతం కదా. కాదు బావా, మీ ఇద్దరు కలిసి ఉండాలని మేమిద్దరం కలిసి చేసిన ప్లాన్ ఇది. ప్లాన్ ఇది. ఎందుకు జన్మించితి కలియుగమునా